ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలపై కూటమి నేతలు చైర్మన్ మోహేష్ రాజ్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు హద్దులు దాటారని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోల్ని ఎలా తీసుకొని వస్తారని ప్రశ్నించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు మోషన్ రాజు వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photo the way they are behaving, buddhunda sir villaki rajikiyalaki lagutara. 30 సంవత్సరాల్లో ఎన్నో చూసాం. ఇంతకన్నా తీవ్రమైనటువంటి సమస్యల మీద, రాజకీయ వైరుధ్యాల మీద రెండు పార్టీలు విడిపోయినటువంటి సంఘటనలు చూసాం. ఎత్తుకు పై ఎత్తులేసుకున్నటువంటి సంఘటనలు చూసుకున్నాం. కానీ ఎక్కడా కూడా మతం అనేటువంటిది రాజకీయాల్లోకి రాలేదు. దేవుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు. ఒక్కసారి తిరుపతి వెంకన్నని 2 కొండలు అన్నప్పుడు మాత్రం చర్చకు వచ్చింది. అది కూడా 5-10 నిమిషాల్లోనే ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది సమాజం చూసింది. మళ్ళీ ఈరోజు మీరు రోడ్డు మీద, నడి రోడ్డు మీద, అరే స్వామి ప్రసాదం ఎవరైనా చేతికిస్తే ఎక్కడ నిలబడ్డా వెంటనే చెప్పులు వదిలేసి తీసుకుంటాం. స్వామి ఫోటోని, క్యాలెండర్ని ఇస్తే కూడా మనం తీసుకుంటాం. అట్లాంటిది ఒక ప్లకార్డు పట్టుకున్నట్టు నడి రోడ్డు మీద మీరు తీసుకుని రావడం, అది మాకు తెలియలేదు. అసలు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూడగానే షాక్ అయ్యాం. అసలు ఏంది ఇంత ఎక్స్ట్రీమ్కి ఎట్లా పోతున్నారు అనేటువంటిది. ఖచ్చితంగా ఇది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడమే, హిందూ సమాజాన్ని అవమానపరచడమే. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మా పార్టీ వైఖరి ఇది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఇక్కడ చేసింది వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ మొత్తంగా చేసినటువంటి చర్య. ఇది పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తున్నాం మేము. ఖచ్చితంగా మా పార్టీ వైఖరి ఏంది అనేటువంటిది చెప్పాల్సినటువంటిది. హిందూ సమాజానికి మొత్తంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం. వైసీపీ శాసనపక్ష సభ్యులు వారి లీడర్తో సహా ఊరేగింపుగా సభలోకి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పులు ధరించి ఊరేగిస్తూ, షూలు కూడా, చెప్పలే కాదు షూస్తో వారు ఊరేగి సభలోకి అదే విధంగా వారు ప్రవేశించారు. 4 రోజుల నుంచి వారు కొన్ని అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఏ విధంగా అవమానపరుస్తూ, కించపరుస్తూ, హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ, భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పలతో, అలాగనే హౌస్లో దాన్ని, ఆ చిత్రపటాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని వారు సభ్యులు వాడిన విధానాన్ని, తీరును కానీ మనం వీడియోస్లో గమనించినట్లయితే అదొక వారికి, నేను చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి, ఇది ఎంత అవమానకరమండి. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని, కాళ్ళకి చెప్పులు వేసుకుని, ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు సభా నియమ నిబంధనలు అయితే రాజకీయంగా ఒక అంశాన్ని సీరియస్నెస్ ప్రొజెక్ట్ చేయడానికి గతంలో వాడారు అని అనుకున్నా కూడా ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది మాకు తెలియలేదు. మేము సభ లోపల అప్పుడే సిన్సియర్గా ఈరోజు చాలా ఎర్లీగా వెళ్ళి కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాం.
వాళ్ళు బయట ఇదంతా జరిగింది ఈ రకంగా రోడ్డు మీద చెప్పులు వేసుకుని పటాలని పట్టుకుని ఏ రకమైనటువంటి చర్యలు చేశారో కూడా చూడాలి. బట్ ఆ సభలో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరే అసలు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నేను చెప్తున్నా ఒక భక్తుడిగా ఆ అంశాల గురించి మాట్లాడడానికి కూడా నాకు ఇష్టపడడం లేదు. ఆ ప్రవర్తన అనేటువంటిది జుగుప్సాకరంగా ఉంది. అక్కడ స్పాంటేనియస్గా మేము రియాక్ట్ అయ్యాం. దీంట్లో రాజకీయపరమైనటువంటి ఆలోచన కానీ ఏమాత్రం లేదు. అంటే భగవంతుడి పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్నే విజువల్స్ ఉంటాయి కళ్ళ ముందు మేము చూస్తున్నప్పుడు అది కడుపు రగిలిపోయేలాగా అనిపించింది. సో డెఫినెట్గా ఇవాళ ఇదొక చెప్పాను కదా, నేను చాలా సంఘటనలు చూసాం సభలో, చాలా వేడివేడిగా జరిగినటువంటి చూసాం. కానీ ఇంత దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామిని హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే రకంగా ప్రవర్తన చేయడం అనేటువంటిది ఊహకు అందనటువంటి